హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇంకా చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈ మధ్య కుకింగ్ వీడియోసే ఎక్కువయ్యాయి. బ్లాగ్స్ అస్సలు పెట్టలేదు కదా! బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్. ఎంత మంచి బ్లాగ్‌తో మీ ముందుకొచ్చానో మీరే అక్క ఎక్కడ ఇది? ఎక్కడికెళ్లారు? ఏ టెంపుల్ అని మీరే నన్ను అడుగుతారు. అంత మంచి విశిష్టత గల దేవాలయంతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మంచి డివోషనల్ బ్లాగ్ అండి. అసలు ఇన్ని రోజులు ఈ గుడిని ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది నాకైతే గిన. ఇంక ఇది వచ్చేసి సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది కదా! పిల్లలకి ఆ రోజు హాలిడే. ఇంకా ఆ రోజు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి ఇంకా మార్నింగే లేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఇంట్లో అయితే నేనేం షూట్ చేయలేదు. వెళ్ళేటప్పుడే తీశాను. ఇంక ఈ గుడి వచ్చేసి రాజమండ్రి నుంచి ఒక 35 ఆర్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉండకుండా ఉండరు. అంత విశిష్టత గల గుడి ఇది అయితే గిన. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఇది ధవళేశ్వరం అనమాట. ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచే వెళ్ళాలి మేము వెళ్ళేది. ఇంకా అసలు ఆ వాటరు అది అసలు ఆ రోజైతే గిన అది గాక చల్లగా ఉంది. ఎండ గూడా లేదు. 8:30 ఆ టైంలో మార్నింగే బయలుదేరిపోయాం. తొందరగా వెళ్ళాలి పిల్లలకి ఎండ ఉంటుందనేసి. అసలు ఎంత మంచిగా అనిపించిందండి ఆ క్లైమేట్‌కి గానీ, ఎళ్ళేటప్పుడు గానీ, చూడ్డానికి అసలు మనం ఎందుకు ఇక్కడ పుట్టలేదా అన్నంత ఇది అనిపించింది నాకైతే. ఆ పల్లెటూరి వాతావరణము, వాటరు ఎటు చూసినా వాటరు, పంట పొలాలు ఇవే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి ధవళేశ్వరం బ్యారేజ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది గదా! మా సైడ్ వాళ్ళకైతే మాకు అంతగా పెద్దగా తెలియదు గదా! ఇక్కడ టచ్ అనేది ఉండదు గదా! సో, మీరు గూడా చూసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఇంక మేమైతే గిన ఆ రోజు ఎళ్ళే గుడి ఏంటి అని చెప్తూ ఉన్నాను. మళ్ళీ మధ్యలో ఆగిపోయాను గదా! ఇదొచ్చేసి ర్యాలీ అనేసి రాజమండ్రికి 35 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ర్యాలీలో విశిష్టతమైన గుడి ఏది అంటే విష్ణుమూర్తిది. ఈ విష్ణుమూర్తి వచ్చేసి ఒకే విగ్రహంలో 2 రూపాలనేది ఉంటుంది. అంటే శ్రీ జగన్మోహిని రూపంలో ఒక అవతారము, విష్ణుమూర్తిగా ఒక అవతారము. ఇక్కడ ఈ టెంపుల్‌ని వచ్చేసి శ్రీ జగన్మోహిని కేశవవారి నిలయం ఆలయం అనేసి పిలుస్తూ ఉంటారంట. అసలు ఎంత మంచిగా అనిపించిందంటే ఆలయం వెళ్ళిన తర్వాత నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అయిందండి. ఆ రోజే 2 టెంపుల్స్‌కైతే ఎళ్ళాము. ఇంకొకటి వాడేపల్లి అనేసి చాలా ఫేమస్ టెంపుల్ అది గూడా. ఆ బ్లాగ్ గూడా మీకు నెక్స్ట్ డే 2 డేస్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే గన మేము ఆ టెంపుల్‌కైతే ఎళ్తున్నాము. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ, కోనసీమ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది గదా! అసలు ఈ క్లైమేట్ చూడండి ఎట్లుందో. ఇది మార్నింగ్ 8:39 ఆ టైంలో అనమాట. అసలు చుట్టూ వాటరు, టెంకాయ చెట్లు, పొలాల మధ్యలోంచి ఎళ్తున్నాం మేమైతే గిన. అటు ఇటు పొలాలు, చేపల చెరువులు, వాటరు కాలువలుంటాయి గదా! పెద్ద పెద్ద కాలువలు. అవి వాటి మధ్యలో నుంచి రోడ్డండి. అసలెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంక ఎటు చూసినా పల్లెటూర్లే అనమాట. పల్లెటూర్లు చూడ్డానికి చాలా బావున్నాయి. ఇంకా ఈ ఊర్లో అయితే గిన మొత్తం అన్నీ పూతరేకులే. నాకు డౌటొచ్చిందనమాట. అన్నీ పూతరేకులే ఉన్నాయి. బేసిక్‌గా ఇది ఆత్రేయపురమే ఉంటుంది అని మా వారిని అడిగితే, "ఎక్కడ ఆత్రేయపురం? యాడుందోలే మనకేం తెలుసు" అన్నారు. ఇంకా లాస్ట్‌కి ఆ బోర్డు జూసి ఒకాయన నన్ను అడిగింటే, "అవునండి ఇది ఆత్రేయపురం" అన్నారు. ఆత్రేయపురం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా! పూతరేకులు ఫేమసు. ఇంకా మనకు తెలిసిన తర్వాత మనం ఊరుకుంటామా? వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా కొనుక్కొనైతే వచ్చాను. బట్ వీడియో అయినా తీసుకోలేకపోయినా. పిల్లలిద్దరు నిద్రపోయారు. ఇంకా అందువల్ల నేనైతే వీడియో తీయలేదు. ప్రతి ఒక్క షాప్‌లో అందరూ లేడీసే అండి. ఇంటింటి దగ్గర చిన్న చిన్న బండ్లలాగా పెట్టేసి వాళ్ళే ప్రిపేర్ చేసి ఎమ్మటే మనకిస్తున్నారనమాట. అంటే మనం అడిగిన వెంటనే చేసి మనకిస్తున్నారు. చాలా మంచిగా అనిపిచ్చింది. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమనేసి. ఇంకా మేమైతే గన ఈ గుడి దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ లొల్లా అని ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం లోపలికెళ్తే ర్యాలీ. ఈ ఊరి పేరే ర్యాలీ అంట అండి. ర్యాలీ అనే ఊర్లో ఈ దేవాలయం అయితే ఉండేది. చూస్తున్నారు గదా! ఇదే అనమాట. ఇప్పుడు చూపిచ్చేదే. అసలు చాలా అంటే చాలా బావుందండి. ఇదొచ్చేసి చోళులు కట్టిన దేవాలయం అంట. ప్లస్ అలాగే స్వయంభుగా ఆయన వెలిసినాడంట ఇక్కడ. చాలా ఫేమస్. అది గాక ఇక్కడ మనం ఏదైనా కోరుకొని 5 బుధవారాలైతే ఖచ్చితంగా వరుసగా తిరిగామంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతదని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు. అలాగే బోర్ల పైన గూడా రాసుంచారు. ఇంకా మేము వెళ్ళే వెంటనే అమ్మవారికి రైక, బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఎందుకంటే రూ. 2 గదా! ఇక్కడ విష్ణుమూర్తి ఒకవైపు అండ్ జగన్మోహిని అమ్మవారు ఒకవైపు ఉంటారు ఇక్కడైతే గిన. అసలు చాలా మంచిగా అనిపించిందండి నాకైతే ఈ దేవాలయం చూసిన తర్వాత.
ఇంక మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర 10:30 అయింది. ఎందుకంటే రోడ్లు అస్సలు బాలేదు. విలేజెస్ కాబట్టి రోడ్లు అస్సలు బాలేదు. మేము అర్లీగా బయలుదేరినా కూడా 10:30 అలా అయిపోయింది. ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి అంటే గర్భగుడిలోకి మనకి ప్రవేశం అనేది అందరికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ గుడి యొక్క విశిష్టత, ఆ విగ్రహం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి ఆ పూజారి గారైతే వివరించి చెప్తూ ఉంటారనమాట. ఎవరు ఎక్కడ ఉన్న అంటే ఆయన స్వయంభుగా వెలిచాడనమాట విష్ణుమూర్తి అనేవాడు. మనకి అమృతం వస్తుంది గదా! ఇది చేసిన ఇంక మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చోన్నాం. మనకి క్షీరసాగరం చేసేటప్పుడు అమృతం అనేది వస్తుంది కదా! అమృతం రాక్షసులు పోకుండా ఓన్లీ దేవతలు మాత్రమే తీసుకుంటారు కదా! సో, రాక్షసులకెళ్తే నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో ఈ విష్ణువు ఏం చేస్తాడంటే జగన్మోహిని అవతారంలోకెళ్ళేసి ఆ అమృతాన్ని దేవతలకొక్కరికి పోసేసి వెళ్ళిపోతాడనమాట. సో, అది తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ విష్ణుమూర్తిని జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని శివుడు చూసి శివుడు అపహరించాలనేసి చూస్తాడనమాట. అప్పుడు ఆయనకి ఒక పువ్వులా కింద పడి ఆ పువ్వు శివుడు చూసిన తర్వాత ఓహో ఈయన విష్ణువు జగన్మోహిని కాదు అనేసి తెలుసుకొని అప్పుడు అక్కడ స్వయంభుగా వెలుస్తాడంట అండి ఈ స్వామి విష్ణుమూర్తి అయితే గిన. ఫ్రంట్ భాగంలో వచ్చేసి విష్ణువుగా మనకి దర్శనమిస్తాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మవారిలాగా జగన్మోహిని రూపంలో సేమ్ ఎలా ఉందంటే అసలు యాజ్ ఇట్ ఈజ్గా అమ్మవారి లాగానే ఉన్నారండి. మన కాళ్ళకి పట్టీలు ఎలా ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉండింది. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే గిన. ఇంకా ఇక్కడ స్థల పురాణం ఇవన్నీ అయితే పెట్టారు. ఆ గుడి ఎప్పుడు ప్రారంభించారు, ఆ గుడి యొక్క విశిష్టత ఏంటి అనేది మొత్తం ఇక్కడైతే గిన పెట్టి ఉంచారు. నేనైతే గిన ఇంకా వీడియో తీసాను చెప్పాను కదా! ఈయన విష్ణుమూర్తి ఇలా జగన్మోహిని రూపంలోకి అవతరిస్తాడు. అప్పుడు ఈ శివునికి ఈ విష్ణువుకి పుట్టిన సంతానాన్ని అయ్యప్ప అని పిలుస్తారంట. సో, అది కూడా ఇక్కడైతే రాసి ఉంచారు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ విష్ణువు ఇక్కడ వెలిసినాడు కదా! దీనికి ఆపోజిట్‌లోనే శివుడు కూడా గుడి సేమ్ 2 స్వయంభూ లింగాలంట. ఇంకా ఇక్కడ శివుని గుడి వచ్చేసి శ్రీ ఉమా కమండలేశ్వరి నిలయంగా ఆలయంగా ప్రసిద్ధి చెంది సేమ్ 2 స్వయంభుగా వెలిసిన దేవతలే అంట. చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా ఈ విష్ణువు ఫ్రంట్ సైడ్ అయితే గిన మెయిన్ విశిష్టత ఏంటి అంటే ఆయన కాళ్ళ దగ్గర నుంచి గంగాజలం ఎప్పటికీ వస్తూనే ఉంటుందంట. ఆయన మరీ పూజారి అయితే మాకు దగ్గర నుంచి మరీ చూపించాడు. నిజంగా అండి మేము చూసాం బట్ తాకనీయలేదు కానీ ఆయన చూపించాడు అనమాట. వాటర్ అయితే కనుక ఎప్పటికి వస్తూనే ఉంటుందంట. అదొక విశిష్టత. ఇంకా బ్యాక్ సైడ్ జగన్మోహిని రూపంలో ఉండేది ఒక విశిష్టత. అండ్ చుట్టూ రంభ, ఊర్వశి, మేనకలు ఇంక ఇవన్నీ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళంతా 8 అవతారాలు దశావతారాలు ఉంటాయి కదా! అవతారాలు అవన్నీ మొత్తం ఆ విగ్రహం పైనే ఉన్నాయండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే గిన. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గిన ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీకు చూడాలి అనిపించిందంటే గిన వెళ్ళండి. చాలా దగ్గర రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ర్యాలీ అని ఉంటుంది. సో, ఆ ఊరికి ర్యాలీ అని ఈ గుడి వల్లనే పేరు వచ్చిందనమాట. ఒక రాజుకు కల్లో కనిపించి నేను ఇక్కడ లోపల భూగర్భంలో ఉన్నాను అని చెప్తే ఆయన అప్పుడు తీసి ఈ గుడి అనేది నిర్మిస్తారంట. చోళులు కాలం నుంచి ఈ గుడి అనేది ఉందంట. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎప్పటికీ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుందంట. ఇంక నిత్య అన్నదానం అనేది ఎప్పటికి జరుగుతూ ఉంటుందంట. గుడి కూడా చూడడానికి చాలా మంచిగా అనిపించింది. అది కాక మనకి ఏ గుళ్ళో అయినా కానీ గర్భాలయానికి ప్రవేశం అస్సలు ఉండదు కదా! ఈ గుళ్ళో అయితే గన ప్రతి ఒక్కరికి గర్భాలయం ప్రవేశం అనేది ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మా దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదంగా పులిహోర పెడుతూ ఉన్నారు. పులిహోర అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇంకా శనగలు పెట్టారు. శనగలు అయితే స్వీకరించి ఇంక మేమైతే ఏం తినలేదు. పిల్లలైతే మార్నింగ్ పాలు ఇలా తాగేసి వెళ్ళారు. మేము అలాగే వెళ్ళాం గుడికి వెళ్ళిన తర్వాత ఏమైనా టిఫిన్ చేద్దామనేసి. ఇంకా ఆ గుడి నుంచి ఆ గుడికి ఆపోజిట్‌లోనే మీకు కనిపిస్తుంది కదా! ఆ గుడికి ఆపోజిట్‌లో శివుని గుడి ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా శివుడు స్వయంభుగా వెలుస్తాడనమాట. ఆయనది వచ్చేసి ఉమా కమండలేశ్వర ఆలయంగా పేరు వివరిస్తాడు. బ్రహ్మ ఆయన కమండలాలతో ఈ శివుని ఇక్కడ ప్రతిభటిస్తాడంట. అది యొక్క విశిష్టత ఇక్కడ బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే గిన ఏమన్నా అనుకోని ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు చీటీలో రాసి మనం కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందనేసి చాలామంది చెప్పారు అక్కడ అడిగిన వాళ్ళను. ప్లస్ అలాగే ఆ చెట్టుకు కూడా చాలామంది చీటీలు అయితే కట్టేసి ఉన్నారండి. ఇంకా మేమైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు అయితే చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అప్పటికే ఇంకా ఎండ అయిపోయింది. వెళ్ళేటప్పుడేమో చల్లగా ఉంది. వచ్చేటప్పుడు ఎండగా అనిపించింది. చూడండి ఇదో ఇక్కడ ఈ చెట్టుకు వచ్చేసి ఆ చీటీలో రాసి మొత్తము ఇలా కట్టున్నారు. నేను అక్కడ అడిగింటే అక్కడ చదివాను కూడా కొందరు కట్టినేటి
సో, ఇలా రాసి కడితే ఇక్కడ ఏవైనా గానీ ఖచ్చితంగా జరుగుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారని చెప్పారు. సో, చాలా ఇంట్రెస్ట్‌గా 2 గుళ్ళైతే గన చాలా మంచిగా అనిపించిందండి నాకైతే గన. అసలు ఆ రోజైతే గన చాలా మనస్ఫూర్తిగా అనిపించిందనమాట. గుడికెళ్ళినందుకు, మనము దర్శించుకునేందుకు చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇది. నాకు మెయిన్‌లీ ఏంటి అంటే గిన, ఈ జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో ఆ గుడి చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు గూడా ఎళ్లి ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే గన షేర్ చేసుకోండి. ఎవరన్నా చూడలేదంటే ఖచ్చితంగా మా సైడ్ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడొచ్చినప్పుడైతే గన ఎళ్లి ఖచ్చితంగా దర్శించుకోండి. ఇంగ ఇక్కడ ఈ గుడిలో ఏంటి అంటే గిన శక్తి పీఠాలు ఉంటాయి గదా! ఇది 18 శక్తి పీఠాలు, అలాగే శివునివి యొక్క ఉంటాయి గదా! అవి అన్నీ మొత్తం ఇలా తీసి పెట్టుంటే నేను మంచిగా ఉందనేసి వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. శివుని గుడి ఇది. శ్రీ ఉమాకమండలేశ్వర స్వామి దేవస్థానం అని పిలువబడతారు. చాలా పాతగా ఉందండి గుడి. ఫ్రంట్ చూడ్డానికి ఇలా ఉంది. లోపలైతే పాతగానే ఉంది. చాలా మంచిగా ఉంది. ఇంక ఇక్కడ వస్తూ వస్తూ ఈ మండువెల్లులు ఉంటాయి గదా! అసలు ఆ ఊరుందండి. నేనైతే ఇక్కడ పుట్టినా చాలు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుండేది అనిపించింది నాకైతే. అన్ని మండువెల్లులు ఉంటాయి గదా! సేమ్ అలాగే ఉన్నాయి. నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తానులెండి. ఒక మండువెల్లునైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకెలా అనిపించింది ఏంటి అనేది నాతో అయితే గనక షేర్ చేసుకోండి. ఈ రాజమండ్రి సైడ్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. ఎలా అనిపించింది ఈ బ్లాగ్ మీకైతే ఇంకెవరన్నా తెలియని వాళ్ళు ఉంటే నా వీడియో ద్వారా ఈ మంచి దేవుడినైతే దర్శించుకోండి. నేను ఒక వీడియోలో కూడా ఫోటో కూడా పిక్ కూడా యాడ్ చేశాను కదా! విష్ణుమూర్తి ఒక రూపంలో, జగన్మోహిని అమ్మవారు ఒక రూపంలో ఉండేది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈ గుడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇంకా మేము అక్కడే తినేసి తర్వాత అయితే బయలుదేరిపోయాము. అన్నదానం కూడా చాలా బాగా చేశారు. స్వీటు, అన్నము, పప్పు, సాంబారు, పెరుగు ఇలా చాలా బాగా పెట్టారు. ఇంకా అక్కడే తినేసి మేమైతే మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలోనే మళ్ళీ వాడేపల్లి అనేసి చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది. ఆ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ డీటెయిల్‌గా ఎలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా మేము ఇక్కడైతే తినేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంటికైతే. అప్పటికి మేము ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర 5 ఆ టైం అయింది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. వెళ్ళినందుకు ఇంత టైం పట్టినా చాలా బాగా అనిపించింది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.